ఫ్రెండ్స్, మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా మీ హెల్త్కి సంబంధించి కోర్ వాల్యూస్ 5 ఉంటాయి. అవేంటో ఆలోచించారా? నెంబర్ 1, ఫిజికల్ హెల్త్. ఫిజికల్గా ప్రతిరోజు మనం మూవ్ అవుతున్నామా లేదా, మన బాడీని మూవ్ చేస్తున్నామా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడండి ఒకరోజు జాగింగ్కి వాకింగ్కి వెళ్తే రెండో రోజు మాకు బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, సో చెయ్యట్లేదు అంటున్నారా? అయితే మీ హెల్త్కి ఈ ఫిజికల్ యాక్టివిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. బాడీ మూవ్ అయితే ఫిజికల్గా, మెంటల్గా మీరు చాలా పీస్ఫుల్గా ఉంటారు అండ్ మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రతిరోజు మూమెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీ ఇష్టం ఏదైనా, ఎక్సర్సైజ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఏదైనా మీకు నచ్చిన పనిని ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 45 మినిట్స్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ ఫిజికల్ హెల్త్ అన్నది చాలా స్టేబుల్గా ఉంటుంది. మనకి హెల్త్ అన్నది కోర్ వాల్యూ. సో ఇది మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే మన లైఫ్లో అన్నీ మనం సాధించినట్టే. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. సో మీరు మీ హెల్త్ని వెల్త్గా ఉంచుకోవాలనుకుంటే ఫిజికల్ మూవ్ అన్నది డెఫినెట్గా ప్రతిరోజు పెట్టుకోండి. అండ్ మెంటల్ హెల్త్. నెంబర్ 2, మెంటల్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్? చాలామంది ఫిజికల్గా మనకి ఫీవర్ వచ్చినా, ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్తాం. కానీ మెంటల్గా మనకి ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా లేదా ఏదైనా ప్రాబ్లం ఉందా మనకి ఎలా తెలుస్తుంది? చాలా వరకు తెలియదు. సో అది మనం ఒక హెల్త్ ప్రాబ్లంగా ఎప్పుడు కన్సిడర్ చెయ్యం, ఎందుకంటే అది మనకి తెలియదు, పైకి కనిపించదు. ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, జ్వరం వచ్చినా, డిసీజ్ వచ్చినా, ఏది వచ్చినా మనకు వెంటనే ఆ సిమ్టమ్స్, ఆ ఇబ్బంది తెలుస్తుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్తాం, చూపించుకుంటాం, ట్రీట్మెంట్ చేయించుకుంటాం. బట్ మెంటల్ హెల్త్ వచ్చేపటికి మనకే తెలియదు ఆ ప్రాబ్లం ఉందని. సో చాలామంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఆ ఇబ్బందిని భరిస్తూ అలానే ఉండిపోతారు. ఇది కరెక్ట్ కాదు. సో అసలు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ మెంటల్గా ఎందుకు వస్తుంటాయి అని మీరు అడిగితే, మన వర్క్ లైఫ్ బిజీగా, స్ట్రెస్ఫుల్గా, ఎప్పుడు కంటిన్యూస్ వర్క్, బ్రేక్స్ ఉండదు, ఏది ఉండదు. సండే ఉన్నా, సాటర్డే ఉన్నా, ఏదున్నా వర్క్ చేయాల్సిందే. ఇంట్లో ఉన్నా, డ్యూటీలో ఉన్నా కదా. చాలా వరకు మన లైఫ్ వర్క్ ప్యాటర్న్ అలా అయిపోయింది. మన లైఫ్లో కూడా ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్ అన్నవి చాలా వరకు దూరం అయిపోయాయి. ఎందుకంటే మనం వర్క్ ఎక్కడో చేస్తుంటాం, మన పార్ట్నర్ ఎక్కడో ఉంటున్నారు, మన ఫ్యామిలీ, పిల్లలు అందరూ దూరంగా ఉంటున్నారు. దీనివల్ల మనం మెంటల్గా చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాం, స్ట్రెస్కి గురవుతున్నాం. ఇది కూడా మెయిన్ రీజన్. సో మెంటల్గా మీరు స్టేబుల్గా ఉండాలనుకుంటే ప్రతిరోజు మీరు ఒంటరిగా ఉన్నా సరే గ్రాటిట్యూడ్ జర్నలింగ్ రాయండి. అంటే మీ గురించి మీరు మంచి విషయాలు ఒక 5 ఇవాళ చేసినవి నోట్ చేయండి. ఇది ప్రతిరోజు మీరు రాయడం వల్ల ఏమవుతుందంటే మీలో మీ మీద పాజిటివ్ నేచర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో స్ట్రెస్ తగ్గుతుంది, మీ మీద మీకు గౌరవం పెరుగుతుంది. సెల్ఫ్ లవ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ముందు మనని మనం ప్రేమించాలి, మనని మనం గౌరవించుకోవాలి. అప్పుడే ఎదుటి వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, ప్రేమిస్తారు కదా. సో జర్నలింగ్ రోజు రాయండి. అండ్ మీకు మీ మైండ్ఫుల్నెస్ ఉండడానికి మెడిటేషన్ చేయండి డైలీ. ప్రతిరోజు ఒక 15 మినిట్స్ మీ హెల్త్ కోసం మీరు 1 అవర్ కేటాయించుకున్నట్టయితే అందులో 15 మినిట్స్ మెడిటేషన్ ఉండాలి. మీ ఫిజికల్ మూవ్ ఒక 40 మినిట్స్ ఉండాలి. అలా మీరు ప్లాన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది కదా. సో ఇందులో ఏమున్నాయి? జర్నలింగ్, గ్రాటిట్యూడ్ జర్నలింగ్ ప్రతిరోజు రాయడానికి ప్రయత్నించండి. దాంతోపాటు మెడిటేషన్ చేయండి అండ్ పర్సనలైజ్డ్ సెల్ఫ్ అఫర్మేషన్స్ మీకు మీరుగా క్రియేట్ చేసుకోండి. అవి ఎలా చేయాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ అఫర్మేషన్స్ పాజిటివ్గా ఉన్నది రోజు మీరు వినడం వల్ల లేదా రాయడం వల్ల అది మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, ఫిజికల్గా అండ్ మెంటల్గా. సో నెక్స్ట్ 3rd వన్, ఎమోషనల్ వెల్బీయింగ్. ఎమోషనల్గా ఏముందండి అంటారా? చాలామంది మనము వర్క్ ప్లేస్లో కావచ్చు, ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, చాలా ఇబ్బందులు పడుతూ, టెన్షన్ పడుతూ ఉంటాము, స్ట్రెస్ఫుల్గా ఉంటాము. ఎందుకు? మనము ఎప్పుడైనా మోసపోయామనుకోండి, మళ్ళీ మోసపోతుంటాం. ఎందుకు? అది మన ప్యాటర్న్.
ప్రతి ఒక్క మనిషిలోనూ ఒక ప్యాటర్న్ ఉంటుంది. వాళ్ళు పాజిటివా, నెగిటివా లేదా న్యూట్రలా ఇలా అనమాట. ప్రతి ఆకులోనూ మీరు చూడండి, ఆకులో ఒక ప్యాటర్న్ లాగా ఉంటుంది, గీతలుగా. అలా ప్రతి మనిషిలోనూ ఒక ప్యాటర్న్ ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా. ఈ ఎమోషనల్ స్టెబిలిటీ మనకి ఎప్పుడు వస్తుంది అని మీరు అనుకుంటే, ఫస్ట్ ఆ పర్సన్ ఎవరు, మనకి ఏమవుతారు, వాళ్ళతో మన రిలేషన్ ఎలా ఉన్నది అని మీరు చెక్ చేసుకోండి. మోస్ట్లీ మనము ప్రొఫెషనల్గా అయితే సర్దుకుంటాం, ఎందుకు, జాబ్ మనకి ఇంపార్టెంట్ అండ్ శాలరీ కూడా కావాలి కదా, కాబట్టి వీలైనంత వరకు సర్దుకునేస్తాం ఎంత ఇబ్బంది వచ్చినా. బట్ వరజ్ మనం ఫ్యామిలీకి వచ్చినప్పుడు సర్దుకోలేం ఖచ్చితంగా, ఎందుకంటే ఈగో అడ్డం వస్తుంది, మన వాళ్ళు కదా, ఉంటారులే ఎక్కడికి పోతారని కదా. సో ఇది కరెక్ట్ కాదు. మనని మనం ఎంత ప్రేమిస్తామో, మనని ప్రేమించే మన ఫ్యామిలీ మెంబర్ని కూడా మనం అంత ప్రేమించగలిగితే, అంత గౌరవించగలిగితే, ఎమోషనల్గా మనకి ఏ సమస్య వచ్చినా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు, మనతో పాటే ఉంటారు. అప్పుడు మనకున్న ధైర్యమే వేరు కదా. సో ఎమోషనల్ వెల్బీయింగ్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్గా మీరు ఎప్పుడు లో అయినా సరే, మీరు కామ్గా ఒక 10 minutes కూర్చొని హ్యాపీగా మీకు అనిపించింది రాసుకోండి, మాట్లాడుకోండి మీలో మీరే. అండ్ మీకు ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళతో చెప్పండి. అండ్ సోషలైజేషన్ అవ్వడానికి ప్రయత్నించండి, అక్కడే ఉండిపోకండి. కాసేపు మాత్రమే అలా ఉండాలి. మన మిస్టేక్ ఏంటి, ఎందువల్ల ఇలా జరిగింది అన్నది అనాలిసిస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మూవ్ ఆన్ అయిపోవాలి, అక్కడే ఉండకూడదు ఎప్పటికీ. అది చాలా ప్రాబ్లం వస్తుంది మనకి. తర్వాత లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ అంటే మనం ప్రతిరోజు ఉరుకుల పరుగుల జీవితంలో ఏదేదో చేస్తుంటాం, ఎక్కడెక్కడికో వెళ్తుంటాం, ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, వస్తుంటాం. కానీ మన హెల్త్కి ఏం అవసరం అన్నది మనం ఆలోచిస్తున్నామా? కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైంది? అర్ధరాత్రి 12 వరకు, 1 గంట వరకు మొబైల్ చూస్తున్నాం. ఇంకెక్కడ నిద్ర? ఇంకా ఉదయం లేవగానే హడావిడిగా పరిగెత్తడమే పని. బ్యాగ్ తీసుకోవడం, ఫైల్స్ తీసుకోవడం, అవి సర్దుకోవడం, ఇవి సర్దుకోవడం, లగేజ్, బ్యాగ్, బుక్స్, యూనిఫామ్, అన్ని పిల్లలు అవి ఇవి అన్నీ సర్దుకోవడం, బాక్స్ తీసుకోవడం, పరిగెత్తి వెళ్ళిపోవడం. సరిగా 100% మీరు నిద్రపోయి ఎన్ని రోజులైంది? సో మంచి నిద్ర అనేది మన శరీరాన్ని హీల్ చేస్తుంది, రీజనరేట్ చేస్తుంది, యాక్టివ్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. నిద్ర అన్నది ఇంకా రాత్రి సమయాన్ని గడపడం తెలియక నిద్రపోవడం కాదండి, మన హెల్త్ని హీల్ చేస్తుంది. మన సెల్స్ అన్నీ మళ్ళీ రీజనరేట్ అవుతాయి, మళ్ళీ యాక్టివ్ అవుతాయి. ఈ గుండె మన కోసం ప్రతి క్షణం కొట్టుకుంటుంది కదా, మీరు తిరిగి దానికోసం ఏం చేస్తున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మీరు ఎన్ని చేసినా, ఎంత పట్టించుకోకపోయినా, ఎంత తిట్టుకున్నా, అసలు వాళ్ళు బాగున్నారు, నేను బాగలేను, నా శారీ బాగలేదు, నా డ్రెస్ బాగలేదు, నా కలర్ బాగలేదు, నా హెయిర్ బాగలేదు, అట్లా ఎన్నెన్నో మనం అనుకుంటాం కదా. కానీ మన శరీరం ఎప్పుడైనా మనల్ని బాగలేదు అని అనుకున్నా మనల్ని వదిలిపోయిందా? ఈ గుండె మన కోసం కొట్టుకుంటూనే ఉంది కదా. సో మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీకోసం కొట్టుకుంటున్న మీ గుండెని, మీ శరీరాన్ని మీరు ప్రేమించండి. సో ఈ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచిగా నిద్రపోండి, మంచిగా రెస్ట్ తీసుకోండి, మీ బాడీకి రెస్ట్ ఇవ్వండి, హీల్ అయ్యే ఛాన్స్ ఇవ్వండి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 5, క్వాలిటీ ఫుడ్. ఏది పడితే అది తినేసేయడం కాదు. మన ఫుడ్ మనకి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలి, పాజిటివ్ క్వాలిటీస్ ఇవ్వాలి, పాజిటివ్గా మనకి ఎంతసేపు అయినా నువ్వు చెయ్యగలవు అన్న సపోర్ట్ని ఇవ్వాలి. ఫుడ్ ఇవన్నీ ఇస్తుందా అని మీరు అడుగుతారా? ఖచ్చితంగా అండి. మనం తినేటప్పుడు ఫుడ్ మీదే ధ్యాస పెట్టి, అది ఏంటి, ఎలా చేస్తున్నారు, ఇప్పుడు ఒక ఫుడ్ తయారు చేయడానికి ఆ ఫార్మరు ఎంత కష్టపడతారు కదా, వాళ్ళ కష్టం అందులో ఉంటుంది కదా. సో దాన్ని మీరు అనుభవించండి. మనము పాతకాలంలో బావిలో నుంచి నీళ్ళు తెచ్చుకుంటాం, వెంటనే తాగేస్తామా? లేదు, దాన్ని మన ఇంట్లో ఒక 1 day పెట్టి తర్వాత తాగుతాం. ఎందుకు? అందులో ఉన్న వేస్టేజ్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. సో మంచి వాటర్ మాత్రమే పైకి వస్తుంది, అప్పుడు తాగుతాం. అవునా కదా? మన ఫుడ్ కూడా అంతే. మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మన పాజిటివ్ ఎనర్జీ అయినా నెగిటివ్ ఎనర్జీ అయినా దాంట్లోకి వెళ్తుంది. సో మీరు మొబైల్ చూస్తూ తినడం వల్ల ఏమవుతుందంటే, రాను మీరు ఏం తింటున్నారు అన్నది మీకు కాన్షియస్ లేదు. అసలు ఎంత క్వాంటిటీ తింటున్నారన్న కాన్షియస్ కూడా మనకి లేదు ఇవాళ రేపు. సో మనమే అలా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారు? మీరు ఎప్పుడు తింటున్నా సరే మొబైల్ని దయచేసి పక్కన పెట్టడానికి ప్రయత్నించండి, కనీసం ఆ 10 minutes అయినా. సో ఈ 5 మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ వెల్బీయింగ్, లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ అండ్ క్వాలిటీ ఫుడ్. ఈ 5 విషయాలు మన లైఫ్లో మనము
ఒక కోర్ వాల్యూ మీద నిలబడి నడవడానికి, మన హెల్త్ని వెల్త్గా మార్చుకుని ఏదైనా సాధించడానికి యూజ్ అవుతుంది. సో గుడ్ లక్ టు యువర్ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.